గౌతమ్, మీరు ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నారు కాబట్టి అది ప్రిలిమ్స్కి స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అయింది? అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఇష్యూస్ కానీ లేదా సక్సెస్ స్టోరీస్ కానీ, ఇఫ్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ సూర్య. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ 2023లో హై ఇంపాక్ట్ రివిజన్ మొదలుపెట్టాం. అది 2024లో కూడా చేసాం. 2025లో కూడా ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మనం హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్తో ముందుకొచ్చాం. November 20th అది స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు మనం 2025లో ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మళ్ళీ అదే ప్రోగ్రామ్తో రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన సక్సెస్. లాస్ట్ ఇయర్ హై ఇంపాక్ట్ రివిజన్ జరిగినప్పుడు 2024లో ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి ఆల్మోస్ట్ 100కు పైగా క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ 2024 క్లియర్ చేశారు. సో ఆ రిజల్ట్ అన్నది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నప్పుడు, అంటే మనకు జనరల్గా చూసినట్టయితే హైదరాబాద్ మెయిన్స్ సెంటర్ నుంచి 700 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ మెయిన్స్ రాస్తే, అందులో ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో హెచ్ఐఆర్ ప్రోగ్రామ్, హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్ తీసుకొని క్వాలిఫై అయిన వాళ్ళు 100కు పైగా, అంటే 100+ అవుట్ ఆఫ్ 700 who are writing in Hyderabad are from the program of high impact revision of RC Reddy IAS study circle. That gives an immense pride from the side of the institution. Now in that there were multiple cases. అంటే ఒక విధంగా చాలామంది ఆస్పిరెంట్స్కి హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ప్రిలిమ్స్, దిస్ బికేమ్ ఎ సొల్యూషన్. ఇది ఏదో మనం ప్రమోట్ చేయడానికి చెప్పటమో అన్నది కాదు, కానీ అవుట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నేను ఆ మాట మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి తను నన్ను తన సెకండ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఒకసారి నన్ను కలిసింది. ఆ అమ్మాయి అప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చాను, బట్ అప్పుడు అవ్వలేదు. తర్వాత 2024 నవంబర్లో షీ అగైన్ అపియర్డ్ అండ్ షీ మెట్ మీ. అప్పటికి తను ఆల్రెడీ 4 అటెంప్ట్స్ ఇచ్చేసింది. సో అంటే 4 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మా కాన్వర్జేషన్లో, మా మీ స్టేటస్ ఏంటి, అయ్యిందా ప్రిలిమ్స్ ఇంతవరకు అంటే, షీ వాజ్ లైక్ ఇన్ హర్ టీయర్స్ దట్ సార్ 4 అటెంప్ట్స్ అయిపోయాయి, ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు. మరి నేను సింపుల్గా యాజ్ ఎ సజెషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, అమ్మ హెచ్ఐఆర్ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అవ్వవు అంటే, సార్ ఆ డీటెయిల్స్ కనుక్కోవడం కోసం వచ్చాను. అండ్ షీ జాయిన్డ్ ద ప్రోగ్రామ్. అంటే లాస్ట్ ఇయర్ November 26th స్టార్ట్ అయింది. షీ జాయిన్ ద ప్రోగ్రామ్, షీ ఫినిష్డ్ హర్ కోర్స్. అండ్ మనం హెచ్ఆర్ ప్రోగ్రాంలో పార్ట్ 2 వీ గివ్ టెస్ట్ సిరీస్. ప్రోగ్రామ్ అవ్వగానే టెస్ట్ సిరీస్, ప్రోగ్రామ్ అవ్వగానే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఉండింది. షీ అటెండెడ్ ఆల్ ద క్లాసెస్ రిలీజియస్లీ. షీ హ్యాస్ ఫాలోడ్ ఆల్ ద గైడ్ లైన్స్ దట్ వాస్ గివెన్ అట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ప్రిలిమ్స్ రాసింది June 16న. నెక్స్ట్ డే నాతో ఏం మాట్లాడలేదు. రిజల్ట్ వచ్చిన రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ వాజ్ July 1st. రిజల్ట్ వచ్చిన రోజు తను ఇమ్మీడియట్గా ఫోన్ చేసింది, సార్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అది ఒక క్యాండిడేట్ స్టోరీ. అట్లాంటి వాళ్ళు ఈసారి నేను యావరేజ్గా నంబర్స్ తీసుకొస్తే ఆల్మోస్ట్ 3rd అటెంప్ట్లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర మనకు 15 to 18 క్యాండిడేట్స్ ఉన్నారు హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్ నుంచి. 5th అటెంప్ట్లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 4th అటెంప్ట్లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు 10+ నంబర్స్ ఉన్నారు. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఇట్ ఈస్ రియల్లీ హై. ఏ విధంగా హై? స్టూడెంట్కి హై, ఇన్స్టిట్యూషన్కి హై, టీచర్కి హై. ఏ విధంగా అంటే at 3 attempts or 4 attempts or 5 attempts, if you are clearing your prelims for the first time because of high impact revision, which is provided by RC Reddy IAS Study Circle, it is definitely impactful. And
దాని తర్వాత వెన్ ఐ వాజ్ హ్యావింగ్ ఎ నార్మల్ కాన్వర్జేషన్, మెయిన్స్ రాసేసారు September 20th మెయిన్స్ రాశారు. దాని తర్వాత ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ అ నార్మల్ కాన్వర్జేషన్. ఐ వెంట్ ఆన్ టు ఆస్క్ దెమ్ అసలు వాట్ మేడ్ ఎ డిఫరెన్స్ అంటే ప్రీ హెచ్ఐఆర్ పోస్ట్ హెచ్ఐఆర్ అని నేను దాన్ని క్లాసిఫై చేసినట్టయితే అసలు మీ జీవితంలో అదొక డిఫరెన్స్ ఏం చేసింది అని అడిగాను. అనగానే సార్ 3 అటెంప్ట్ల పాటు 4 అటెంప్ట్ల పాటు మేము ఏం చేసేవాళ్ళం అంటే చదివేవాళ్ళం, కానీ దాన్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ చదవలేదు. మాకు ప్రిలిమ్స్కి కూడా ఒక నోట్స్ ఉంటుంది అన్నది హై ఇంపాక్ట్ రివిజన్లో మీరు ఎప్పుడైతే నోట్స్ ఇచ్చారో అదొక్కటే మాకు తెలిసింది, దాని తర్వాతనే దానికి కూడా నోట్స్ చేసుకోవాలని తెలిసింది అన్నారు. అంతేకాకుండా రివిజన్ సైకిల్స్ అన్న ప్యాటర్న్, ఇప్పుడు మనం హై ఇంపాక్ట్ రివిజన్లో నోట్స్, క్లాస్ నోట్స్, ట్రిక్స్ టు రిమెంబర్, ఎలిమినేషన్ టెక్నిక్స్, అంతేకాకుండా వీ మెయింటైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ కాంటాక్ట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. అంటే ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా వాళ్ళు ముందు అటెంప్ట్ చేసిన పేపర్స్ తీసుకొస్తే వాటిని డయాగ్నోస్ చేసి, అమ్మ నీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, నీ సబ్జెక్ట్లో ఈ ప్రాబ్లం ఉంది, మనకు తెలుస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే వీ నో దట్. అది చూసి ఈ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ చేయాలి, ఈ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ చేయాలి, ఇండివిజువల్ క్యాండిడేట్తో కూర్చొని నేను కానీ మన మెంటర్స్ కానీ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో దే స్పోక్. అండ్ దట్ క్యాండిడేట్స్ వాజ్ లైక్, సార్ ఆ హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు ప్రిలిమ్స్లో ఎక్కడా దొరకలేదు, అది ఇక్కడ దొరికింది. కన్సాలిడేట్ అయింది, హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్ ఉంది, టెస్టింగ్ ప్రాసెస్ ఉంది. ఇట్ వాజ్ ఎ కాంబో ఆఫర్ ఇన్ వన్ ప్రోగ్రామ్ సార్. దానివల్ల కొంచెం ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనేది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు యూఆర్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఐఎఫ్ఎస్ మెయిన్స్ రాయాలి అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్తో పాటు ఒక 15 మార్క్స్ ఎక్స్ట్రా రావాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, బికాస్ యూ విల్ బీ హ్యాండ్లింగ్ CSAT in high impact revision program for 2025. If I have to ask you, అసలు how are you able to bring in that extra edge with prelims? ఎందుకంటే నార్మల్ క్యాండిడేట్స్ మామూలు మార్కులు తెచ్చుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. How are you able to make up additional 15 marks? So what is your take on that? సో మీరు అన్నట్టు మనం చదువుతుంటాం, ఇయర్ త్రూ అవుట్ ది ఇయర్ చదువుతూ ఉంటాం, కానీ అది ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో పెట్టాం. అండ్ నాకున్న ఒక చిన్న కంప్లైంట్ కూడా ఏంటిదంటే, వై డిడ్ యూ నాట్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ ఎర్లియర్? బికాస్ నేను ఫస్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ మై ప్రాబ్లం. నేను అన్ని సబ్జెక్ట్స్ చూసుకొని సరే ఇంత చేస్తే సరిపోతుంది, ఎగ్జామ్లోకి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతా అనుకున్నా. ఆ 2 months మీరు ఏదైతే రివిజన్ చేస్తున్నారో దట్ వాజ్ ల్యాకింగ్, అది నాకు జరగలేదు. ఎగ్జామ్ ఓరియంటేషన్లో మన నాలెడ్జ్ని ఎప్పుడైతే ఫిట్ చేస్తామో, స్ట్రీమ్ లైన్ చేస్తామో, దట్ ఈస్ వెన్ సక్సెస్ వస్తుంది. అండ్ అది జరిగినప్పుడు ఆ 15 మార్క్స్ కాదు, 20-25 కూడా ఎక్స్ట్రా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రాసెస్ దట్ నాలెడ్జ్, టేక్ దట్ నాలెడ్జ్. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటివి, ఏ రకంగా చేస్తే మనం ఆన్సర్ డిరైవ్ చేయగలుగుతాం, అండ్ మనం చేసే ఆ మిస్టేక్స్ ఏంటివి, అవి ఎలా అవాయిడ్ చేయాలనేది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటిదంటే నా ఫస్ట్ ప్రిలిమ్స్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఈ హై ఇంపాక్ట్ రివిజన్ ఆర్సీ రెడ్డి చేస్తున్నారో, ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్, సొంతంగా చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను 1 year పెట్టాల్సి వచ్చింది దానికి. అండ్ అప్పుడు కోవిడ్ వచ్చింది, సో ప్రిలిమ్స్ కొంచెం పోస్ట్పోన్ అవ్వడం, ఆ ఎక్స్ట్రా టైం కూడా పూర్తిగా ప్రిలిమ్స్కి స్పెండ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ రివిజన్ ఏదైతుందో, ఈ యూనిక్ అప్రోచ్ టువర్డ్స్ ది ఎగ్జామ్ అనేది సొంతంగా చేసుకోవాల్సి వచ్చింది. ఇఫ్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇస్ డూయింగ్ దట్ త్రూ హై ఇంపాక్ట్ రివిజన్, ఐ థింక్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ టీచర్ అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు జనరల్లీ స్టూడెంట్ ఇంటరాక్షన్ తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే, సార్ చిన్నప్పుడు మేము స్కూల్లో ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ అని ఒకటి ఇచ్చేవాళ్ళు, దాన్ని చదువుకొని వెళ్తే ఎగ్జామ్లో వచ్చేవి. అలాంటిది ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఆల్సో దే ఫర్ యూపీఎస్సీ? వెరీ మచ్. ఎందుకంటే
ఇప్పుడు CSAT మనం అప్రోచ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఆర్సి రెడ్డి హై ఇంపాక్ట్ రివిజన్లో ఇంపార్టెంట్ ఏరియాస్, హై రివార్డింగ్ ఏరియాస్ అనేది వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. క్వశ్చన్స్ చూస్తే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది వీ కెన్ ఈజీలీ టెల్. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఆ క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయి సాల్వ్ చేసుకొని అన్ని మార్క్స్ మన పాకెట్లో వేసుకొని ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ అనేది దెర్ ఇస్ నో స్టాపింగ్ టు ఇట్. సో అంటే జస్ట్ లైక్ జనరల్ స్టడీస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ ఉన్నట్టు CSATలో కూడా టాపిక్ లిస్ట్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఒక బజ్వర్డ్ నడుస్తున్నది ఏంటంటే వి సీ నవ్ ఎవ్రీబడి కమ్స్ అప్ విత్ దట్ ఇంపార్టెంట్ థీమ్స్. ఎస్. అంటే యాజ్ అన్ ఆస్పిరెంట్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ క్యాండిడేట్, యాజ్ అన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అండ్ యాజ్ ఎ టీచర్ నౌ, do you think identifying this is very common, or what kind of value addition do you think our experience will add in the program? Yes. సో ఇప్పుడు థీమ్స్ ఐడెంటిఫై చేయడం అనేది ఎనీవన్ కెన్ డూ ఇట్. ఓకే. ఇప్పుడు యు గో టు ఎనీ డిగ్రీ స్టూడెంట్, ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, మనం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్ పేపర్లు లాస్ట్ 5 years పేపర్స్ ఇచ్చేది ఐడెంటిఫై థీమ్స్ అంటే ఎనీవన్ కెన్ డూ ఇట్. బట్ దట్స్ నాట్ ది ఇంపార్టెంట్ పార్ట్. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదంటే ఆ థీమ్స్ నుంచి నువ్వేం చేస్తున్నావు. ఓకే. టేక్ దోస్ థీమ్స్ అండ్ హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే. ఇప్పుడు ఆ థీమ్స్ తీసుకొని దానికి కరెక్ట్గా మెటీరియల్ మ్యాప్ చేసుకోవడం, ఆ మెటీరియల్ని మనం కన్సైజ్గా ఎట్లా రివైజ్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవడం, అండ్ దాన్ని కన్సిస్టెంట్గా రివైజ్ చేస్తూ ఎగ్జామ్ ఓరియంటెడ్ కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మనకి, దీన్ని ఎట్లా కంబైన్ చేసి మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ 2 hours అనేది దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఈ అప్రోచ్ ఒకవేళ ఒక హై ఇంపాక్ట్ రివిజన్ వంటి ప్రోగ్రామ్ మనం నడపాలి, మనం నడుపుతున్నాం సక్సెస్ఫుల్గా, ఇన్స్టిట్యూషన్ నడుపుతుంది, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ హ్యాస్ కమ్ అప్ విత్ దట్ అంటే ఖచ్చితంగా అందులో ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే అని మీరు అంటారు. ఎస్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం ఏం చేసేవాళ్ళం, నేను సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినప్పుడు కానీ, ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినప్పుడు కానీ, నేను నా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఐ యూస్ టు బిలీవ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ థీమ్స్, knowing some very very important dimensions of that theme. Yes. ఇంతవరకు అందరు చేయగలరు. Yes. అది యూ నీడ్ నాట్ బి అన్ ఆస్పిరెంట్ హూ హెస్ క్లియర్డ్ ది ప్రిలిమ్స్ టు డూ దిస్. Yes. బట్ ఇక్కడి నుంచి ఒక ఆస్పిరెంట్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఎవరైతే మనం ఈ కోర్స్ తీసుకోబోతున్నామో వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ షోయింగ్ టు ద క్యాండిడేట్ హౌ టు అప్లై దిస్ నాలెడ్జ్. Yes. ఎందుకంటే ప్రిలిమ్స్ మనం నార్మల్గా చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 30-35 క్వశ్చన్స్ కంటే మనకు ఎక్కువ తెలియదు. కరెక్ట్. అది డైరెక్ట్ ఆన్ నాలెడ్జ్. ఈ రెస్ట్ 60-65 క్వశ్చన్స్ అన్నది నేను డెరివేటివ్ నాలెడ్జ్ అంటాను. అంటే మనం ఇంపార్టెంట్ థీమ్స్ నుంచి ఏవైతే ఐడెంటిఫై చేసామో దాని నుంచి నాలెడ్జ్ బేస్ ఏదైతే బిల్డ్ చేసామో అక్కడతో ఆగిపోతే సరిపోదు. అక్కడి నుంచి అన్నోన్ డైమెన్షన్ని కూడా ఎలా డెరైవ్ చేయాలో మనం నేర్పిస్తే దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకు నేను నా ఎక్స్పీరియన్స్ మనం ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో దిస్ ఇస్ ద 3rd year దట్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. లాస్ట్ 2 years గమనించినట్టయితే డెఫినెట్లీ ఆస్పిరెంట్స్ ఆర్ సేయింగ్ దట్ దే హ్యావ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కోర్. క్లియర్ చేసిన వాళ్ళు క్లియర్ చేశారు, కొంతమంది క్లియర్ చేయని వాళ్ళు దే సెడ్ సార్ వీ హ్యావ్ అ ఫినామినల్ జంప్ ఇన్ ద స్కోర్ అండ్ వీఆర్ అగైన్ రెడీ టు కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు రెఫర్ టు యూ, ప్రోగ్రామ్ అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు, బట్ వీ హ్యాడ్ సో మెనీ పీపుల్ హూ వర్ రెడీ టు పే ద ఫీ. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ there are so many people who have already taken it but they want to do it again. That means ఏ ప్రోగ్రాంలో అయినా మనకు రిపీటర్స్ ఉన్నారు అంటే ఇట్ ఫండమెంటలీ షోస్ దట్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ది ప్రోగ్రామ్. అది ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విచ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ సో డెలిజెంట్లీ. ఇంకొకటి ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ యూ వన్ మోర్ పాయింట్, ముందు హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్స్కి ఇప్పటికి చిన్న డిఫరెన్సెస్ తీసుకొచ్చాం. ఒక డిఫరెన్స్ ఏంటంటే నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హ్యాండ్అవుట్స్. అంటే ఈ హ్యాండ్అవుట్స్ అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చే హ్యాండ్అవుట్స్ అయితే కాదు. వాట్ ఈస్ దట్ హ్యాండ్అవుట్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్? వీ విల్ బ్రింగ్ ఇన్ దోస్ హ్యాండ్అవుట్స్ విచ్ ఆర్ టీచింగ్ యూ దిస్ అప్లికేషన్.
అంటే అదేదో ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ హ్యాండ్అవుట్ కాదు, వీఆర్ టీచింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్ హ్యాండ్అవుట్స్. సెకండ్ థింగ్, వీఆర్ గోయింగ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అనాలిసిస్ ఆన్ పీవైక్యూస్. బికాజ్ మనం 2024 పేపర్ చూసినట్టయితే, ఇప్పుడు మీరు ఇచ్చారు 2024 పేపర్ చూసినట్టయితే, యూ నో వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లియరింగ్ ఇట్, యూ నో వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్ అగైన్. సో అందులో పీవైక్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, వీఆర్ లుకింగ్ అట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ అ పర్టికులర్ సబ్జెక్ట్. అంటే ఏంటి, కొన్ని ప్రైమరీ టాపిక్స్, కొన్ని సెకండరీ టాపిక్స్, ఆ ప్రైమరీ టాపిక్స్ సెకండరీ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ షార్ట్ నోట్స్. సో ఇవన్నీ నాలెడ్జ్ బేస్ కవర్ చేస్తూ నాకు ఇంకొక చిన్న వ్యాలిడేషన్ కావాలి. బికాజ్ ఐ వాజ్ అన్ ఆస్పిరెంట్. ఓకే. సో నాకు ఒక చిన్న వ్యాలిడేషన్ కావాలి. ఎందుకంటే 2024 ప్రిలిమ్స్ తర్వాత లేదా 2023 ప్రిలిమ్స్ తర్వాత ఈ ట్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. Many people came out and said elimination techniques are eliminated. My question to you is, are they really eliminated? So, ikkada one thing is, elimination techniques are misunderstood and they're misrepresented. Very true. ఇప్పుడు ఎలిమినేషన్ అంటే అదేదో ఫార్ములా ఇచ్చేసి దిస్ ఇస్ లైక్ ఏదో మంత్రం ఇచ్చి చెప్పేస్తున్నాం, ఈ మంత్రం వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నట్టుగా సమ్ పీపుల్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ దట్స్ నాట్ ట్రూ. ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇన్ఫ్యాక్ట్ నాకు ఎలిమినేషన్ టెక్నిక్స్ అనటం కంటే కూడా ఐ కాల్ ఇట్ కామన్ సెన్స్. వెరీ ట్రూ. బికాస్ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సమ్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్. ఆ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కెన్ నెవర్ బి ట్రూ. ఈవెన్ ఫర్ ఇన్స్టెన్స్ మన సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కూడా ఇట్స్ వెరీ కామన్ సెన్సికల్ టు సీ దట్ సమ్ ఎక్స్ట్రీమ్స్ కెనాట్ బి ట్రూ. there will always be a middle path. మనం ఐడియల్ సిచ్యువేషన్ అనుకుంటే there can possibly be extremes, but in real world there can never be such extremes. So this is one of the elimination tricks, right? అప్పుడు ఈ ట్రిక్స్ అనేది దే ఆర్ వెరీ మచ్ అప్లికబుల్ ఇన్ ది ఎగ్జామ్, రైట్? క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆ స్టేట్మెంట్స్ చదువుతున్నప్పుడు వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ దేర్ కెన్ బి సర్టన్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ నెవర్ బి ట్రూ or which can always be true. Right? Very true. Yes. అది ఐడెంటిఫై చేస్తే, see, prelims is all about making pass that cutoff and writing mains, which is the actual exam. Yes. Right? Your main score is what gets counted. Yes. Main score ఆధారితంగానే మనకి ర్యాంక్ వస్తుంది. సో ఈ బ్యారియర్ని దాటడానికి వాట్ వీ షుడ్ డూ అనేది వీ షుడ్ ఐడెంటిఫై. సో గెటింగ్ టు దట్ రైట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ దోస్ 4 ఆప్షన్స్, ఆప్షన్ ఈజ్ స్టేరింగ్ ఎట్ అస్, ది ఆన్సర్ ఇస్ రైట్ బిఫోర్ అస్. మనం దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనేది దట్స్ ది గేమ్, ప్రిలిమ్స్ గేమ్. ఓకే. సో ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఈ 65 క్వశ్చన్స్ ఏదైతే మీరు అన్నారో విచ్ ఆర్ బియాండ్ వాట్ వీ ఆల్రెడీ నో, ఆ 65 క్వశ్చన్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ చాలా వరకు వచ్చేస్తాయి బేస్డ్ ఆన్ దీస్ టెక్నిక్స్. ఓకే. సో ఐఎమ్ అగేన్స్ట్ దట్ నోషన్ దట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ ఎలిమినేటెడ్. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యూపీఎస్సీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎనీవన్, ఈవెన్ ఇఫ్ వీ వర్ టు అడ్మినిస్టర్ ది ఎగ్జామ్, మనమే ఎగ్జామ్ డిజైన్ చేయాలంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ డిజైన్ చేస్తాం. ఆ స్టేట్మెంట్స్లో కొన్ని వెరీ ఆబ్వియస్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్చువల్ ఉంటాయి, కొన్ని వెరీ ఈజీగా ఎలిమినేట్ చేయగలిగే స్టేట్మెంట్స్ మనం ఖచ్చితంగా డిజైన్ చేస్తాం. సో అది క్యాండిడేట్ అర్థం చేసుకొని ఆ స్టేట్మెంట్ తప్పుగానో రైట్ అనో ఐడెంటిఫై చేసుకోగలిగితే దే కెన్ క్లియర్ ది ఎగ్జామ్. ఓకే. సో ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద డిస్కషన్, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ ఎలిమినేటెడ్ అనే ఒక నోషన్ తీసుకొచ్చే వాళ్ళకు ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలా వాడాలో తెలియదు అనొచ్చా? ఎస్, టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. వై? బికాజ్ అది నా అండర్స్టాండింగ్ కూడా. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు అంటే, సార్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్నీ చూసాము, ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్నీ యూట్యూబ్లో చూసాము, కానీ ఎగ్జామ్లో ఏది వర్కౌట్ అవ్వలేదు. నా అండర్స్టాండింగ్ ఏంటంటే, మనం ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఈ జరిపే హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రాంలో ఎలిమినేషన్ టెక్నిక్స్ స్పెసిఫిక్గా నేర్పిస్తాం. అంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఎ టెక్నిక్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ ఎ స్కిల్. ఇప్పుడు నేను ఒక ఎలిమినేషన్ టెక్నిక్ చెప్పడం వేరు, ఒక ఎలిమినేషన్ టెక్నిక్ నేర్పించడం వేరు. నేను ఎలిమినేషన్ టెక్నిక్ నేర్పిస్తున్నాను అంటే ఆ ఎలిమినేషన్ టెక్నిక్ వెనకాల ఏదో ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు మనం హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రాంలో ఆ టెక్నిక్ చెప్పట్లేదు, ఆ టెక్నిక్ నేర్పిస్తున్నాం.
అంటే వీఆర్ ఫండమెంటలీ గివింగ్ ద లాజిక్ బిహైండ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్, సో కాల్డ్ కామన్ సెన్స్ విచ్ ఇస్ నాట్ సో కామన్. ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటానంటే elimination techniques can never be eliminated and these are the techniques which are universal. అది యూపీఎస్సీ అనే కాదు, ఇప్పుడు మనకు రేపు పొద్దున టీజీపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, బీపీఎస్సీలో కానీ, యూపీపీఎస్సీలో కానీ ఎటువంటి కాంపిటేటివ్ గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామ్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి కామన్ సెన్సికల్ టెక్నిక్స్ అన్నవి ఉంటాయని నా ఒపీనియన్. ఎస్. అది ఇంకొకటి, one common thing and your takeaway is people say CSAT has become very tough. Yes. My fundamental question or my little doubt is, did CSAT become tough or did we make it tough? So what I understand of CSAT in the last 2 to 3 years is, CSAT lo they are supposed to test aptitude, బీట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, వర్బల్ కాంప్రిహెన్షన్ యాప్టిట్యూడ్ కానీ. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ ఎబిలిటీ ఏం టెస్ట్ చేస్తున్నారంటే హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దోస్ 2 hours. Very true. ఇప్పుడు సమ్ టైమ్స్ దే కెన్ పుట్ వెరీ టఫ్ క్వశ్చన్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది పేపర్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ చూసి మనం ప్యానిక్ అయిపోయి మనం మేనేజ్ చేసుకోలేక అవుట్ ఆఫ్ ప్యానిక్ విల్ ఫెయిల్ ది ఎగ్జామ్. అదే ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ప్రాపర్ స్ట్రాటజీ, ఫస్ట్ 5 క్వశ్చన్స్ టఫ్ ఉన్నా నేను ప్యానిక్ కాను, నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి వెళ్తా, ఆ నెక్స్ట్ 5కి వెళ్తా అని ఒక క్లియర్ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ ఉంటే CSAT ఆర్ ఇన్ఫ్యాక్ట్ GS ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్, మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ, నథింగ్ షుడ్ బి అ బ్యారియర్. సో CSAT టఫ్ అయింది అనటం కంటే CSATలో టెస్ట్ ది కైండ్ ఆఫ్ స్కిల్స్, టెస్ట్ చేసే స్కిల్స్ని డైవర్సిఫై చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్, ఇట్స్ సర్టన్లీ అబౌట్ క్వాంటిటేటివ్ అండ్ వర్బల్ యాప్టిట్యూడ్, but it's also about mindset, it's also about managing the stress that you have from GS paper, it's also about how you can identify what areas that you can answer, easy areas ని ఐడెంటిఫై చేయడం, వాటిని ఫస్ట్ ఆన్సర్ చేసుకోవడం, ప్యానిక్ కాకుండా ఆన్సర్ చేసుకోవడం. కొన్నిసార్లు క్యాల్కులేషన్ ఎర్రర్స్ చేస్తాం, ఆ క్యాల్కులేషన్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయడం. సో ఇట్లా డిఫరెంట్ స్కిల్స్ని ఒక వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్ సెట్ని మనం బిల్డ్ చేసుకొని ఇఫ్ యూ కెన్ గివ్ ది ఎగ్జామ్, అప్పుడు ఐ డోంట్ థింక్ CSAT ఇస్ టఫ్ ఇన్ ఎనీ వే. ఓకే. సో మీరు హెచ్ఏఆర్లో CSAT ప్రోగ్రామ్ని డెలివర్ చేయబోతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ కేర్ వెన్ యూ వాంట్ టు బిల్డ్ సచ్ ఎ స్కిల్ సెట్? అసలు మీరు ఏం చేయబోతున్నారు పిల్లల కోసం లేదా స్టూడెంట్స్ కోసం ఈ స్కిల్ సెట్ బిల్డ్ చేయాలి అంటే? సో ఈ స్కిల్ సెట్కి తగ్గట్టుగా మనం ఈ CSAT పార్ట్ ఆఫ్ హెచ్ఏఆర్ ప్రోగ్రామ్ అట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మనం చేస్తున్నాం. ఖచ్చితంగా విల్ ఫోకస్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ స్కిల్స్. సో దీనికి వీల్ ట్రై టు ఐడెంటిఫై ఇంపార్టెంట్ ఏరియాస్, ఆ ఏరియాస్కి తగ్గట్టుగా వీల్ ట్రై టు బిల్డ్ నాలెడ్జ్, దట్స్ ది నాలెడ్జ్ బేస్ పార్ట్. సో నాలెడ్జ్ మనం బిల్డ్ చేస్తాం. చేసిన తర్వాత ఎగ్జామ్ అసలు ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ది ఎగ్జామినర్ మైండ్ సెట్. సో ఈ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్ టు సక్సీడ్ ఇస్ టు గెట్ ఇన్ టు ది మైండ్ ఆఫ్ ఎగ్జామినర్. అసలు ఎగ్జామినర్ ఏం ఆలోచించి ఈ క్వశ్చన్ సెట్ చేస్తున్నాడు, వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ CSAT ఐ థింక్ 23 or 24. మనం ఒక 4 నంబర్స్ ఇచ్చి దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయమన్నాడు. మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్స్లో ఒక స్మాలెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేసుకుంటే వీ కెన్ గెట్ టు ది ఆన్సర్. ఎందుకంటే మిగతావి ఆన్సర్ కావు కాబట్టి మిగతావన్నీ ఈక్వల్ నెంబర్స్, అవి కొంచెం డిఫరెంట్గా ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. దాన్ని మనం ఇవి 3 ఈక్వల్ నెంబర్స్ అని ఐడెంటిఫై చేసి ఏదైతే ఈక్వల్ కాదో అది ఇది ఈ 3 నెంబర్స్ని కంపేర్ చేస్తే ఏది స్మాలెస్టో అదే ఆన్సర్ అయిపోతుంది. సో సాల్వ్ చేసే టైమింగ్ తగ్గించుకోవడం ఎలా అన్నది కూడా యూ విల్ బి టీచింగ్ ఇన్ హై ఇంపాక్ట్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో యూజింగ్ కామన్ సెన్స్, ఆల్సో యూజింగ్ దట్ స్కిల్ ఆఫ్ కామన్ సెన్స్. ఇప్పుడు మనం అదే అన్నిటినీ ఇప్పుడు 4 నెంబర్ల క్వశ్చన్ ఏదైతే ఉందో అన్ని నెంబర్స్ని కంపేర్ చేద్దాం అని కూర్చుంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 6 minutes. మనం ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా, ఈవెన్ క్యాల్కులేటర్ వాడినా కూడా. దాని బదులు మనం కామన్ సెన్స్ వాడాలనేది ఎగ్జామినర్, దట్ వాస్ హిస్ గోల్ వెన్ హీ వాస్ సెట్టింగ్ దట్ క్వశ్చన్. సో అది ఐడెంటిఫై చేసుకోవడం, హౌ టు ఐడెంటిఫై దట్,
ఈ కామన్ ఇది ఒక రికరెంట్ థీమ్. కంటిన్యూస్గా ఎగ్జామినర్ అదే చెక్ చేస్తున్నాడు. ఆర్ దే యూజింగ్ కామన్ సెన్స్ అలాంగ్ విత్ దేర్ మ్యాథమెటికల్ అండ్ కాంప్రిహెన్షన్ ఆప్టిట్యూడ్. సో ఇది మనం ఎట్లా బిల్డ్ చేయాలనేది త్రూ పీవైక్యూ అనాలిసిస్ చేస్తాం. పీవైక్యూస్ అన్నిటిని కేర్ఫుల్గా థీమ్స్ ఏమొస్తున్నాయి, ఆ థీమ్స్లో ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, హౌ టు గెట్ టు ది ఆన్సర్ వెరీ క్విక్లీ టు రెడ్యూస్ ది టైం పర్ క్వశ్చన్ అనేది వీల్ వర్క్ ఆన్ పీవైక్యూస్. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్కిల్స్ అన్ని నేర్పించేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ కన్సర్న్ అబౌట్ మ్యాథమెటిక్స్ ఇస్ టు ప్రాక్టీస్. సో టెస్ట్ని కూడా మనం అట్లనే అడ్మినిస్టర్ చేస్తాం. ఈ స్కిల్స్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ అన్నిటిని ప్యాక్ చేసి నీట్గా టెస్ట్, సెక్షనల్ టెస్ట్, ఆఫ్టర్ ఆల్ ది సెక్షనల్ టెస్ట్ ఆర్ ఓవర్ ఫుల్ లెంత్ టెస్ట్. ఓకే, దాని ద్వారా దే కెన్ గెట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ CSAT will be a cakewalk. సో యూ విల్ బి బిల్డింగ్ ది నాలెడ్జ్, టీచింగ్ దెమ్ ద స్కిల్, టెస్టింగ్ దెమ్, బిల్డింగ్ ద ప్రాక్టీస్. Yes. అంతేనా? అంతే. So that means again, just like how we do in GS, we build, we upskill, then we practice, then we test. Yes. That means అంటే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో we are strengthening the student from all the perspectives. Yes. So that is what is high impact revision program 2023, 2024 and 2025 with some additional features. ఇంకొకటి పార్ట్ ఆఫ్ ప్రోగ్రాంలో మనం చూసుకున్నట్టయితే, బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ దట్ డైమెన్షన్, హౌ ఇంపార్టెంట్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్. అసలు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటా ప్రిలిమ్స్కి? కరెంట్ అఫైర్స్ లేకుండా క్యాన్ ఐ మేనేజ్? ఆర్ ఇక్కడ ఇంకొక కోణం ఏమొస్తుందంటే, డూ ఆస్పిరెంట్స్ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్ దర్ న్యూస్ పేపర్ ఫర్ క్లియరింగ్ ప్రిలిమ్స్? ఈ మూడు అంశాల మీద మీరు మాట్లాడితే దాని తర్వాత we would see what we are doing in high impact revision program. Yes, yes. సో కరెంట్ అఫైర్స్ అనేది అదొక సపరేట్ సబ్జెక్ట్గా చూడడం అనేది ఇట్స్ అ బిగ్ మిస్టేక్. వాట్ వీ టెన్ టు డూ ఇస్, ఓకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక టాపిక్, మనం ఈ ఫస్ట్ వేరే టాపిక్స్ చదువుదాం, లేదా తర్వాత ఈ టాపిక్ చదువుదాం అనుకుంటాం. బట్ దట్స్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనం సిలబస్ చూసుకున్నా కూడా యూపీఎస్సీ ఏం మెన్షన్ చేస్తుందంటే, ఎనీవన్ విత్ అ జనరల్ అండర్స్టాండింగ్ can answer all the questions that are asked అని చెప్తుంది. సో ఈ జనరల్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ది వరల్డ్ వ్యూ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, దట్ ఈస్ వెన్ వి రీడ్ ది న్యూస్ పేపర్. మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు టాపిక్స్ ఏంటివి. ఇప్పుడు ఉదాహరణకి సుప్రీంకోర్టులో ఏదో కేసు జరుగుతుంది, దే ఆర్ డెలివరింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అనుకోండి. సో వీ నీడ్ టు బీ ఏబుల్ టు know what is happening around us. So that is one part. That will come through న్యూస్ పేపర్స్. మనం న్యూస్ పేపర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసినా మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ని మన సిలబస్ టాపిక్స్కి మ్యాప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ మెంటల్ కనెక్షన్, ఈ మెంటల్ నెట్వర్క్ ఆఫ్ ఐడియాస్ అనేది ఫామ్ కావాలి మనకి. సో ఆ మ్యాపింగ్ జరిగిన తర్వాత దెన్ యూ కెన్ హ్యావ్ అ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్. సో కరెంట్ అఫైర్స్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ రైట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్. మనం మెటీరియల్ అన్ని కలెక్ట్ చేసుకొని మెటీరియల్ కలెక్టర్, అసలు కలెక్టర్ కాకుండా మెటీరియల్ కలెక్టర్ అయిపోయి ఆ మెటీరియల్ అన్ని కరెంట్ అఫైర్స్ రివైజ్ చేద్దాం, ఆ నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకుందాం, లేదా ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం అంటే దట్ ఈస్ అ రెసిపీ ఫర్ ఫెయిలియర్. Instead what we should do is we should be able to understand what is happening around us, what implication it has on our syllabus topics. దాన్ని మనం ఎగ్జామ్కి తగ్గట్టుగా ఎట్లా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి ఆ నాలెడ్జ్. అంతే. సో నేను దాన్ని సమ్మరైజ్ చేయాలి అంటే, కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాపోలేటెడ్ స్టాటిక్ డైమెన్షన్ మనం చూసుకోవాలి. అంతే. సో మనం హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రాంలో కూడా వీ వుడ్ బి లుకింగ్ అట్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాపోలేటెడ్ స్టాటిక్ డైమెన్షన్స్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్, లాస్ట్ 5 days అంటే ఎగ్జామ్కి ఒక 45 days ముందు ఒక 5 days మనం కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాపోలేటెడ్ స్టాటిక్ సెషన్స్ పెడతాం. ఓకే. ఫర్ హెచ్ఐఆర్ స్టూడెంట్స్, ఓకే, హై ఇంపాక్ట్ రివిజన్ స్టూడెంట్స్ అట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ 5 daysలో దే గెట్ almost a compiled notes of around 80 pages. Okay. Whole current affairs for 1.5 year. In the exam orientation, we get around 80 pages. To
టేక్ ఇట్ యాజ్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్. మొన్న 2024లో వీ హ్యాడ్ 12 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ 80 pages. ఓకే. అంటే మొన్న స్పెసిఫిక్గా ఇప్పుడు యునెస్కో హెరిటేజ్ సైట్స్ కానీ, ఇంటాంజిబుల్ కల్చర్ కానీ, కాంగో బేసిన్ కానీ, అలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ అడిగారు. అలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ 5 sessions నుంచి వీ వర్ ఆల్మోస్ట్ ఏబుల్ టు కన్వర్జ్ విత్ 12 questions స్పాట్ ఆన్. ఓకే. అంటే డైరెక్ట్ పిక్డ్ స్టేట్మెంట్స్ అలాగా వీ వర్ ఏబుల్ టు డూ దట్. ఓకే. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైంది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ లాగా కాకుండా కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాపోలేటెడ్ స్టాటిక్, అంటే ఒక స్టాటిక్ టాపిక్ చుట్టూ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకోగలిగితే, ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్లో కరెంట్ అఫైర్స్ ఏముంటాయి అని చాలామంది ప్రశ్నిస్తారు. బట్ వీ సీ దట్ దేర్ ఆర్ సమ్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ యునెస్కో, వీ సీ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఆ డైమెన్షన్స్ అన్ని కరెంట్ అఫైర్స్. ఇఫ్ యూర్ ఏబుల్ టు ఎక్స్ట్రాపోలేట్ దోస్ డైమెన్షన్స్, నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ కూడా హై ఇంపాక్ట్ రివిజన్లో కవర్ అయిపోతుంది. అంటే high impact revision program at RC Reddy IAS Study Circle, we have general studies, we have CSAT, we have current affairs. In all of this we have knowledge, we have testing of knowledge. అన్నిటికీ మించి నాలెడ్జ్ మనం ఎలా అప్లై చేయాలి త్రూ కామన్ సెన్సికల్ టెక్నిక్స్ కానీ, ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ మనం నేర్పించుకుంటూ, మనం నేర్చుకున్నవన్నీ టెస్ట్ల రూపంలో ఎలా టెస్ట్ చేయాలి, దాని యొక్క అనాలిసిస్ ఏంటి. ఎందుకంటే ప్రతి టెస్ట్ వెనకాల అనాలిసిస్ షీట్ ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ది అనాలిసిస్, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది అనాలిసిస్, అవన్నీ మనం పెడతాం. పెట్టిన తర్వాత ఐ వుడ్ పర్సనలీ సీ దెమ్ ఫర్ జిఎస్. ఓకే. అండ్ ద CSAT విల్ బి సీన్ బై యూ. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఏమైపోతుంది, ఇక్కడ మనం HIR స్టూడెంట్స్ అంటే అదేదో ఒక గ్రూప్ లాగా కాకుండా, every student who is part of HIR at RC Reddy IAS Study Circle will individually be handled by both of us. Yes. So, నాకు తెలిసి even when you mentioned that I regret why it was not there, I would say this is a definitely an advantageous position to the students who join this program. So, I think if you would like to add some dimensions before we close this session. I wanted to highlight one point that you mentioned. ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కాంగో బేసిన్ అన్నారు కదా, కాంగో బేసిన్ మనం కరెంట్ అఫైర్స్ చదువుతాం. చదివిన తర్వాత దాని నుంచి మ్యాప్స్ క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే దానికి దగ్గరలో ఏదైనా ఆఫ్రికా రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా రావచ్చు అనేది మీరు నేను గెస్ట్ చేయగలుగుతాను. ఎందుకంటే వీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. మనం ప్రిలిమ్స్ రాయడం వల్ల, ఒకసారి ఫెయిల్ కావడం వల్ల, తర్వాత దాన్ని సక్సెస్ కావడం వల్ల, ఇట్లా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వీ కెన్ గెస్ వాట్ ది ఎగ్జామినర్ ఇస్ గోయింగ్ టు ఆస్క్. అంటే మనం ఆ 2 hours of GS and 2 hours of CSAT, we sat in the exam hall and we were churned multiple times. Yes. And we were able to withstand with the churning process. అండ్ దాని నుంచి మనం సక్సెస్ అయ్యాం కాబట్టి నాకు తెలిసి మనకు అందులో ఏం జరుగుతుంది, ఏం అడుగుతాడు, ఎలా చూస్తారు, ఏం చేయబోతున్నారు, ఐ థింక్ వీ నో ఇట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ GS యాజ్ వెల్ యాజ్ CSAT. కరెక్ట్. సో హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్ అన్నది RC Reddy IAS Study Circle మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ఫార్ ప్రిలిమ్స్ 2025 10th November నాడున ఓరియంటేషన్ ఉండబోతుంది. 20th November 2024 నుంచి మనకు హై ఇంపాక్ట్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. ద రెస్పెక్టివ్ డీటెయిల్స్ విల్ బి అవైలబుల్ at the description. Thank you.